ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ఉదయకాలపు శుభములండి. మరి ఈరోజు దేవుడు మనకు చేస్తున్నటువంటి వాగ్దానము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9-10 వచనాలు. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. ఎంత అద్భుతమైన వాగ్దానం అండి. దేవునికి స్తోత్రం. మరి దేవుడి ఉదయకాలంలో ఇటు చక్కని వాగ్దానాన్ని ఇచ్చిండు. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడ. నిజంగా చాలాసార్లు మనం ఏంటంటే ఎంత రెడీమేడ్గా ఉంటే అంత ఇదిగా మనము మూవ్ ఆన్ అవుతాం కదా. ఎక్కడ తొందరగా దొరుకుతుందో దాని నుండి మనం ఇది చేయాలని ఆలోచిస్తాం. కానీ దేవుడు భూదిగంధముల యొక్క కొనలలో నుండి పిలుచుకున్నవాడట. ఎంత అంటే మనం ఎంత అణగారినటువంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి పేదరికంలో ఉన్నా, లేదు అంటే ఎలాంటి మనల్ని లెక్క చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నా, దేవుడు మటుకి మనల్ని ఆ స్థితి నుండి మనల్ని పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడంటే ఆయన ఎంత చక్కగా అంటున్నాడంటే, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను. అసలు ఈ మాటలు చదువుతుంటేనే అంత అద్భుతం అనిపిస్తుందండి. ఆయన దాసులుగా ఉండడానికి, ఆయన బిడ్డలుగా ఉండడానికి, ఆయనను సేవించడానికి ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడంట. ఎంత అద్భుతమైన మాటలండి. దేవుడు అంటా ఉన్నాడు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను. ఉపేక్షించడం అంటే తగ్గించడం. నిన్ను తగ్గించలేదయ్యా. నిన్ను అందరు తగ్గించుకొని ఇచ్చేస్తుండొచ్చు. ఒకవేళ కొన్నిసార్లు ఏంటంటే మనకు సరైన గుర్తింపు రాకపోవచ్చు. లేదు అని అంటే మనల్ని చిన్న చూపు చూస్తుండొచ్చు. కొన్నిసార్లు కొంతమందితో మాట్లాడినప్పుడు అంటారు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మమ్మల్ని ఎవరు కేర్ చేయట్లేదు అని చాలా బాధపడతారు. కానీ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుంది అంటాడు. ఎంత మంచి దేవుడు అండి. నిజంగా మనల్ని ఆయన ఉపేక్షింపలేదంట. మనల్ని ఆయన తగ్గించేవాడు కాదు. మనం హెచ్చైన స్థితిలో ఉండాలనేది ఆయన కోరిక. అందుకే హెచ్చింపు కొరకే దేవుడు మనల్ని పిలిచి ఉంటున్నాడు. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము. దేవుడు అంటున్నాడు, నేనే నీతో చెప్తున్నా, నీకు తోడై ఉన్నా, నువ్వు భయపడొద్దు అని అంటున్నాడు. రెండవది, నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకుము. నేను నీ దేవుడను, మరెవరికో కాదు, నీకే దేవుడను అని మాట్లాడుతుంది. ఎంత అద్భుతమంటే అసలు ఈ ఉదయకాలంలో ఎంతమంది ఇది చూస్తున్నారో మీతో దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నీ దేవుడను. దేవుని వాక్యంలో ఉంది, యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు. ఎందుకంటే ఎలాంటి బాధలు లేకుండా, అంటే ఏ విధమైన శ్రమ వచ్చినప్పటికీ వాటన్నిటి నుండి తప్పించగల సమర్థుడైనటువంటి దేవుడు. ఏ విధమైనటువంటి మనకి ఏమంటారు, ఒక తక్కువ చేసే పరిస్థితి లేకుండా మనల్ని దేవుడు ఆయన కృపలో కాపాడుతున్నవాడండి. మనం యోగ్యులం కాదు, అయినప్పటికీ ఆయన కృప ద్వారా మాత్రమే మనల్ని ఆయన ఈ స్థితిలో ఇచ్చిన్నాడు. అందుకే నేను నీ దేవుడని అంటున్నాడు. ఆయన ఏమంటుండు, ఇంకా నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడను నేనే. నేను బలపరుస్తా. ఇది మనం ఒకే వాగ్దానం అని అనుకుంటున్నాం. ఇవి రెండు వచనాలు కలిసినాయండి. ఎన్ని ప్రామిసెస్ అండి ఇందులో. నీ దేవుడని అంటున్నాడు, నేను ఉపేక్షించక ఏర్పరచుకున్నా అంటున్నాడు. భూదిగంతంలో కొనలో నుండి నిన్ను ఏర్పరచుకున్నా అంటున్నాడు. నీకు సహాయం చేయవాడని నేనే అంటున్నాడు. ఎందుకని ప్రియమైన దేవుని బిడ్డ భయపడుతున్నావా? దేవుడు అంటున్నాడు, భయపడకు, దిగులు పడకము, నేను నిన్ను ధైర్యపరుస్తా, నేను నీకు సహాయం చేస్తా, నేను నిన్ను బలపరుస్తా అంటున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి మాటలండి. బలపరిచే దేవుడు. మనం బలహీనమైన పరిస్థితులలో ఉన్నప్పుడు ఎవరేం చేయలేరు.
కానీ ఆయన మాత్రం మనల్ని బలపరిచే దేవుడు. అందుకే అపొస్తలుడైన పౌలు అంటాడు తిమోతితోని, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము అని అంటాడు. నిజమే, బలవంతులంగా మనం మార్చబడాలంటే ఆయన కృప మనల్ని ఆవరించి ఉండాలి. ఆయన ఎంతో పిలుస్తున్నాడు. మనం చేయాల్సింది ఏందో తెలుసా అండి? కేవలం ఆయన మాట వినడం, కేవలం ఆయనను ప్రార్థన చేసుకొని ఆయన అడుగుచాడల్లో ఎంత నడవడం, తక్కినవన్నీ ఆయనే సమకూరిసేస్తాడు మనకి. దేవుని వాక్యంలో ఉంది కదా, రేపటి గురించి నువ్వు చింతపడకము, రేపేమి చేయాలన్నది రేపే ఆలోచించుకుంటుందంట. అద్భుతమైన మాట అది కూడా. మనం ఆలోచించి దిగులు పడి భయపడి రేపేమైపోతుందో, మా పరిస్థితి ఏమైపోతుందో, ఇట్లయిపోతుంది. కొంతమందికి ఊహలు ఎక్కువ, ఇట్లయిపోతుందేమో, అట్లయిపోతుందేమో, ఏమన్నా అయిపోతుందేమో అన్న భయము. ఏ వ్యక్తి అయితే భయపడతాడో భయం అనేది మనిషిని శాంతం కృంగదీసేస్తుందండి. అందుకే దేవుడు ఆయన గ్రంథంలో 365 సార్లు రాపించింది. అంటే ప్రతిరోజు మనతో దేవుడు చెప్తున్నాడు, భయపడకము, నేను నీకు తోడైనాను. ఆయనే మనకు తోడైనప్పుడు మనం ఎందుకు భయపడాలి చెప్పండి? ఎంత ఆనందకరమైనటువంటి మాట ఇది. దేవుడు మరి ఉదయకాలంలో నీతో మాట్లాడుతున్నాడు. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను. నీతి అను నా దక్షిణ హస్తంతో నేను నిన్ను ఆదుకుంటా. నీకు సహాయం చేయవాడను నేనే నిన్ను ఏర్పరచుకున్నా అంటున్నాడు. ఒకవేళ మీరు అంటుండొచ్చు, అమ్మగారు, దేవుడు మమ్మల్ని ఏర్పరచుకుంటే, దేవుడు మమ్మల్ని పిలుచుకుంటే నాకెందుకు ఈ కష్టాలు ఉన్నాయి, నాకెందుకు ఇంకా పరిస్థితి బాగాలేదని ఒకవేళ నువ్వు ఆలోచిస్తే, ప్రియమైన దేవుని బిడ్డ, ఒక మాట చెప్పనా? దేవుడు మనల్ని చెక్కుతా ఉన్నాడు, మనల్ని మలుస్తున్నాడు. దేవుని వాక్యంలో ఉంది, కొంతకాలం శ్రమ పడిన పిమ్మట ఆయనే తానే వచ్చి మనల్ని పూర్ణులుగా చేసి మనల్ని స్థిరపరుస్తాడంట. మరి ఆయనకి ఇష్టమైన బిడ్డగా మలుచుకోవడానికే, ఆయనకి ఇష్టమైనటువంటి సాక్షిగా మనం మారడానికే ఆయన మనల్ని కొంతకాలం శ్రమలకు అప్పచెప్పిన ఆ శ్రమలో కూడా మనకు తోడైందే దేవుడు. ఆయన శ్రమలో గుండా నువ్వు వెళ్తున్నప్పుడు మనం అనుకుంటాం, నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నాను అనుకుంటాం, నేను ఒక్కడనే కష్టపడుతున్నాను అనుకుంటాం. కాదండి, మొదట ఆయన బాధపడుతున్నాడు, ఆ తర్వాతనే మనం బాధపడుతున్నాం. ఎంత మంచి దేవుడు మనకు దొరకడం ఎంతో గొప్ప విషయం అండి. దేవుడు మరి ఈ యొక్క దినాన మరి నీతో మాట్లాడుతున్న మాట, భయపడకము, నేను నీకు దేవుడనే ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను అని చెప్తాను. ఆయన మనకు తోడై ఉన్నానని అంటుండగా దేవుని కృప, సమాధానములు అన్నీ కూడా మీకు తోడై ఉండునుగాక అని యేసు నామంలో మరి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నాను. దేవుడి ఈ చిన్న వాగ్దానంను దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవంగల దేవా, నీకు స్తోత్రములయ్యా. ఈ యొక్క చిన్ని వాక్యమును బట్టి, వాగ్దానమును బట్టి నీకు స్తోత్రం. నిజంగా ప్రభువా, నువ్వు నా దేవుడమైనందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీ కృప ఎంత మహోన్నతమైందయ్యా. మనుషులు మమ్మల్ని కేర్ చేయకపోవచ్చు, కానీ నీవైతే నా తండ్రి భూమి యొక్క దిగంతముల నుండి, దాని యొక్క కొనల నుండి మమ్మల్ని పిలుచుకున్న దేవుడు. అట్టడుగు వర్గాలలో మేము ఉండవచ్చు, అట్టడుగునలో మేము దారిద్ర్య రేఖ కిందకు ఉండవచ్చు ప్రభువా. అలాంటి అట్టడుగు పరిస్థితుల్లో మేమున్నా నువ్వు మాత్రం మమ్మల్ని ఏర్పరచుకున్నావయ్యా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈ వాక్య భాగమును ధ్యానిస్తుంటేనే నాకు చాలా ఏడుపు వస్తుందయ్యా. ఇది కేవలం కృతజ్ఞతతో కూడినటువంటి కన్నీరు మాత్రమే అయ్యా, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నా. ఏ యోగ్యత లేని మా బతుకుల్లో నువ్వు దేవుడవై ఉండి నాకు సహాయం చేస్తానని, భయపడొద్దని, దిగులు పడొద్దని, నేను బలపరుస్తానని, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటానని మాట్లాడుతున్న ప్రభువా, నీకు స్తోత్రం. ఎంతమంది బిడ్డలైతే ఈ ఉదయకాలంలో నా తండ్రి ఈ మాటలను వింటున్నారో, ఈ మాటలను ధ్యానిస్తున్నారో, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో,
వారి జీవితాల్లో ప్రభువా మీరు చెప్పిన ప్రతి మాట నెరవేర్చబడునుగాక. వారి జీవితాల్లో గొప్ప కార్యము జరుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. దేవా, ఏమిచ్చి నీ రుణమును నేను తీర్చుకోగలనయ్యా. నీకు స్తోత్రములు తండ్రి. కేవలం నీ కృప కొరకై వందనాలయ్యా. విరిగిన మనసే నీకు ఇష్టమైన బలి. విరిగిన హృదయాన్ని నువ్వు ఆలస్యము చేయని దేవుడవు అయ్యా. కృతజ్ఞతతో కూడిన కన్నీరు తప్ప నిన్ను ప్రభు నాయనానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీ రుణము తీర్చుకోవడానికి నాకే విధమైన అవకాశము లేదు దేవా. నీకు స్తోత్రం. ఎంతగా ప్రేమించావు ప్రభు మమ్మల్ని. నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఈ ఉదయకాలంలో ప్రభు నీ వాక్యం ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యము చేయమని సన్నిధిలో ప్రాధాయపడుతూ మా వ్యూవర్స్ అందరినీ, మా సబ్స్క్రైబర్స్ అందరినీ నీ హస్తంలోకి అప్పచెప్పుకుంటూ దేవా, ఈ వాక్యం వారికి ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటూ ఈ కొద్ది విన్నపం నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.